భారత ప్రభుత్వం ఈరోజు తీసుకుంటున్న చర్య మొత్తం భారత భవిష్యత్తును రక్షించడానికి చైనా వాటర్ బాంబుగా చేసుకున్న ఆ వాటర్ బాంబును మనం ఏం చేయలేం. కానీ వాటర్ బాంబు తుస్సుమంటది. వాటర్ బాంబు ఎందుకంటే మొత్తం నిర్మించే ఆ ప్రాజెక్టులో ఉన్న నీటిని, ప్రపంచంలో అతిపెద్ద నీటిని మన మీదకు వదిలేస్తే వచ్చేదాన్ని మనం చాలా జాగ్రత్తగా చూడండి. గంగా నదిని భగీరథుడు తీసుకొస్తాడు పాపం గంగోత్రి దగ్గర నుంచి. తీసుకొస్తే ఆ గంగా నది ఆయన రథం వెనకాల వస్తూ ఉంటే అది పొరపాటును ఒక జాహ్నవి అనే ఒక ఋషి ఆశ్రమంలోకి వెళ్ళిపోతే ఆయన మొత్తం మింగేస్తాడు గంగా నదిని. ఆయన భగీరథ ప్రయత్నం అంతా పోద్ది, మళ్ళీ తపస్సు చేసుకుని మళ్ళీ తెప్పించుకుంటాడు. ఇప్పుడు చైనా వాటర్ బాంబు నిర్మిస్తుంది. ఆ వాటర్ బాంబుతో ఆ వాటర్ అంతా వదిలిన ప్రపంచంలో అతిపెద్ద వాటర్ని, స్టోరేజ్ని మనం వచ్చేదాన్ని ఈ సిరీస్ ఆఫ్ డ్యాముల దగ్గర ఎక్కడికక్కడ నిల్వ చేసేసుకుంటాం. వాడేదో మనల్ని వరద తెప్పించడానికి వాడుకుంటే మనం వరద నీటిని చక్కగా ఒడిసి పట్టుకుని అగ్రికల్చర్ సౌత్లో కావేరీ రివర్ లింకింగ్ దాకా తెచ్చుకుంటున్నాం అనమాట. సో ఈరోజు చైనా వాడికి ప్రతిస్పందనగా మనం నిర్మించాల్సిన ప్రాజెక్టు ఈ చైనా నిర్మించడం వల్ల భారత ప్రభుత్వం కూడా చాలా ప్రతిస్పందనతో చాలా వేగంగా ఈ ప్రాజెక్టు తెస్తుందండి. ఈ రోజు నుంచి ఇంకా చైనా వాటర్ బాంబు తుస్సుమనడమే ఉంది. చైనా చేసిన పనికి ఇంకా వాళ్ళ బాంబు పనిచేయకుండా న్యూట్రలైజ్ చేస్తాం. ఒక అద్భుతమైన మహత్కార్యంగా చెప్పొచ్చండి. ఇది భారత భవిష్యత్తుని చైనా తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తే భారత భవిష్యత్తుని మళ్ళీ మనం తెచ్చుకోగలుగుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు వరకు ఎక్కువ నిరుపయోగం భారతదేశంలో ఉన్న